హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి గయానెట్ నోడ్ రన్ అనమాట. సో ఈ గయానెట్ నోడ్ రన్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఫండ్ రైజ్ వచ్చేసి 10 million రైజ్ చేశారు. సో ఇది వచ్చేసి మొబైల్ యూజర్స్ రన్ చేయొచ్చు, అలాగే డెస్క్టాప్ యూజర్స్ కూడా రన్ చేయొచ్చు అనమాట. ఇదే వీడియోలో నేను మొబైల్ యూజర్స్కి డెస్క్టాప్ యూజర్స్కి ఎలా రన్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమాండ్స్ వచ్చేసి సేమ్ కమాండ్స్ అనమాట. సో జస్ట్ యాప్స్ అన్నవి చేంజ్ అవుతాయి. సో ఫస్ట్ వచ్చేసి ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి, మీ కివీలో కానీ మైసిస్ బ్రౌజర్లో కానీ పేస్ట్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ కనెక్ట్ వ్యాలెట్ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడేమో యాక్సెప్ట్ ఆల్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ ఎర్నింగ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇది జాయిన్ నౌ అన్నది హైలైట్ అవ్వట్లేదు. సో ఇలా మీకు ప్రాబ్లం వస్తే మళ్ళీ ఒకసారి పేజ్ రీఫ్రెష్ చేయండి, రీలోడ్ చేయండి. రీలోడ్ చేసి ఇక్కడ స్టార్ట్ ఎర్నింగ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఈ జాయిన్ నౌ అన్న బటన్ హైలైట్ అయ్యిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాయిన్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఫస్ట్ వచ్చేసి మీ టెలిగ్రామ్ అన్నది కనెక్ట్ చేయండి. నెక్స్ట్ అలాగే ట్విట్టర్ అకౌంట్, సో నెక్స్ట్ అలాగే డిస్కార్డ్. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మీరు టెలిగ్రామ్ అకౌంట్ ఏదైతే కనెక్ట్ చేస్తారో అక్కడ వాళ్ళ ఛానల్లో జాయిన్ అవ్వండి త్రూ ఆ టెలిగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి మీరు ట్విట్టర్ ఏ అకౌంట్ అయితే కనెక్ట్ చేశారో ఆ అకౌంట్ త్రూ ఫాలో చేయండి వాళ్ళ అకౌంట్. నెక్స్ట్ డిస్కార్డ్లో జాయిన్ అవ్వండి. సో ఇవన్నీ సోషల్ టాస్క్లు ఈజీయే. ఇది ఒక్కటి మాత్రం స్కిప్ చేయండి, డొమైన్ టాస్క్ అన్నది. ఇది అరౌండ్ $200 అలా స్పెండ్ చేయాలి, పర్చేజ్ చేయాలి. సో ఈ టాస్క్ ఒకటి స్కిప్ చేయండి, రిమైనింగ్ అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో ఇప్పుడు నోడ్ రన్ ఎలా చేయాలి ఏంటన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ రీడీమ్ అని ఉంది కదా, సో ఈ రీడీమ్ క్లిక్ చేస్తే మీ బ్యాలెన్స్ అన్నది కన్వర్ట్ అయ్యి గయా పాయింట్స్ కింద చేంజ్ అయ్యిద్ది అనమాట. సో ఇక్కడ బేస్ ఫీ అన్నది కావాలి, సో ఇది రీడీమ్ చేయాలంటే. సో మీరు డే బై డే కాకుండా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కానీ సో ఎప్పుడు చేయాలి ఏంటన్నది నేను చెప్తాను. అప్పుడు మీరు జస్ట్ రీడీమ్ మీద క్లిక్ చేసి మీ పాయింట్స్ అన్నవి రీడీమ్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే మీకు టాస్క్లు చేసినందుకు ఈ లెఫ్ట్ సైడ్ పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి, నోడ్ రన్కి కూడా లెఫ్ట్ సైడ్ పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి. సో ఇప్పుడు నోడ్ రన్ ఎక్కడ యాడ్ చేయాలి ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ మీ ప్రొఫైల్ ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఉంటుంది నోడ్ అని చెప్పి. సో ఇది క్లిక్ చేస్తే ఇక్కడ కనెక్ట్ న్యూ నోడ్ అన్న ఆప్షన్ ఉంటుంది, ఇది సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేస్తే ఇక్కడ మనం ఇప్పుడు నోడ్ రన్ చేస్తాం కాబట్టి అక్కడ మనకి ఈ నోడ్ ఐడి అలాగే డివైస్ ఐడి జనరేట్ చేస్తుంది. సో ఇక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. సో ముందుగా వచ్చేసి డెస్క్టాప్ యూజర్స్కి చెప్తాను. సో కమెంట్స్ అన్నవి సేమ్ అనమాట. సో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ చేయండి. స్టోర్ ఓపెన్ చేసి ఉబుంటు ఈ వెర్షన్ కానీ లేదంటే 22.04 కానీ లేదా 24.04 ఈ 3 వీటిలో ఏది మీరు వెర్షన్స్ డౌన్లోడ్ చేసినా నో ప్రాబ్లం. సో ఈ యూజ్ చేయొచ్చు, ఉబుంటు యూజ్ చేయొచ్చు, లేదా డీబైన్ యూజ్ చేయొచ్చు, లేదా WSL యూజ్ చేయొచ్చు. ఈ 3లో మీరు ఏది యూజ్ చేసినా నో ప్రాబ్లం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఉబుంటుకు వేరే అకౌంట్ చేశాను. సో ఇప్పుడు డీబైన్ యూజ్ చేసుకుని మళ్ళీ సేమ్ అకౌంట్లో నేను నోడ్ ఐడీస్ అన్నవి యాడ్ చేసుకుంటాను. సో మీకు నా ఓల్డ్ అకౌంట్లో నోడ్ ఐడి ఎలా యాడ్ చేయాలి ఏంటన్నది నేను చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ ఉబుంటు చేసుకున్నాను. సో డీబైన్ త్రూ చూపిస్తున్నాను మీకు. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది మీరు రన్ చేయొచ్చు అనమాట. WSL అన్న రన్ చేయొచ్చు, లేదా ఉబుంటు అన్న రన్ చేయొచ్చు, లేదా ఈ డీబైన్ అన్నది కూడా రన్ చేయొచ్చు. సో ఇక్కడ రన్ యాజ్ అడ్మినిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. సో ఎస్ అన్న వస్తుంది, ఎస్ మీద క్లిక్ చేసి ఓకే చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను ఆల్రెడీ కమాండ్స్ ఇచ్చేసాను. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మొబైల్ యూజర్స్కి డెస్క్టాప్ యూజర్స్కి సేమ్ కమాండ్స్. జస్ట్ మొబైల్ యూజర్స్ ఏమో క్లౌడ్ షెల్ అని చెప్పి ఒక లింక్ ఇచ్చాను కింద. సో అది ఓపెన్ చేస్తారు, ఆ లింక్ క్లిక్ చేసి మెయిల్ ఐడితో లాగిన్ అవుతారు. సో మీకు మనం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 1 అకౌంటే చేస్తాం, కాకపోతే మల్టిపుల్ నోడ్ రన్స్ అన్నవి యాడ్ చేస్తాం. సో డిఫరెంట్ అకౌంట్స్ చేసి డిఫరెంట్ నోడ్ రన్స్ యాడ్ చేసే కన్నా ఒకే అకౌంట్, ఇప్పుడు ఒక అకౌంట్ చూపించా కదా మీకు మెటామాస్క్ లాగిన్ అయ్యి కనెక్ట్ అయ్యి, సో ఇక్కడే డిఫరెంట్ నోడ్ రన్స్ అన్నవి యాడ్ చేసుకోవచ్చు. కనెక్ట్ న్యూ నోడ్ మీద క్లిక్ చేయడం,
ఒక నోడ్ డివైస్ ఐడి యాడ్ చేయడం, మళ్ళీ కనెక్ట్ న్యూ నోడ్ మీద క్లిక్ చేయడం, ఇంకొక నోడ్ ఐడి డివైస్ ఐడి యాడ్ చేయడం. అలాగే ఎన్ని ఉంటే మల్టిపుల్ అన్నీ ఒక సింగిల్ ప్రొఫైల్లో మనం యాడ్ చేసుకోవచ్చు. పాయింట్స్ ఏం డిగ్రీస్ అవ్వడం కానీ లేదా ఇదేమి అకౌంట్ పోవడం కానీ అలా ఏం జరగదు. నేను ఆల్రెడీ డిస్కార్డ్లో అడిగాను వాళ్ళని. సో ఎన్ని అకౌంట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, దానికి లిమిట్ అంటూ ఏం లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కమాండ్ అన్నది కాపీ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే పేస్ట్ అయ్యిద్ది అనమాట. సో ఇలాగ గయానెట్ అని చెప్పి వచ్చి ఇలా మీకు 100% అని చెప్పి మొత్తం కంప్లీట్ అయ్యి మళ్ళీ డాలర్ సింబల్ వచ్చేంతవరకు మీరు ఏ కీస్ క్లిక్ చేయొద్దు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏమని మెన్షన్ చేసా, సెకండ్ కమాండ్కి వీడియో వాచ్ చేస్తే కానీ మీకు అర్థం కాదని చెప్పాను. సో ఈ సెకండ్ కమాండ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే అన్నది ఈ ఫస్ట్ కమాండ్ ఇచ్చాక మనకి సెకండ్ కమాండ్ అన్నది ఇక్కడే ఇస్తుంది అనమాట. సో గయానెట్ ఏ పాత్లో సేవ్ అయిందో ఆ పాత్ అన్నది మనకి ఇస్తుంది. సో అదే సెకండ్ కమాండ్ కింద మనం యూజ్ చేయాలి. సో ఆ పాత్ అన్నది అక్కడ చూసుకోవాలంటే ఇక్కడ లాస్ట్ నుంచి సెకండ్ లైన్లో సోర్స్ అని చెప్పి స్టార్ట్ అయింది. సో సోర్స్ నుంచి ఇక్కడ బ్యాష్ ఆర్సీ అని చెప్పి, సో ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి. సోర్స్ దగ్గర నుంచి బ్యాష్ ఆర్సీ వరకు కాపీ చేసుకోండి. సేమ్ మొబైల్ యూజర్స్ కూడా సేమ్ ఇంతే, సోర్స్ అని చెప్పి స్టార్ట్ అయ్యిద్ది, అక్కడి నుంచి బ్యాష్ ఆర్సీ అని చెప్పి. కాకపోతే మీకు ఇక్కడ పాత్ ప్లేస్లో మీకు మెయిల్ ఐడి వస్తుంది. అంటే మీరు ఏదైతే మెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యారో మీ మెయిల్ అన్నది ఇక్కడ పేరు కనపడిద్ది మీకు. సో మీరు కూడా అంతే సేమ్ సోర్స్ దగ్గర నుంచి బ్యాష్ ఆర్సీ అన్నంత వరకు కాపీ చేసుకోండి, పేస్ట్ చేయండి. ఒకవేళ మొబైల్లో మీకు క్లౌడ్ షెల్లో కాపీ అవ్వదన్నమాట, చూసి టైప్ చేసుకోండి. మీరు చూసి టైప్ చేస్తే ఇక్కడ సోర్స్కిను హోమ్కి మధ్యలో ఒక్కటి మాత్రం స్పేస్ వస్తుంది, రిమైనింగ్ ఎక్కడ స్పేస్ రాదు. అలాగే సోర్స్లో ఫస్ట్ లెటర్ స్మాలే ఉంటుంది, క్యాపిటల్ ఏమి ఇవ్వద్దు. సో మీరు చూసి టైప్ చేసుకోండి. ఇది డెస్క్టాప్ యూజర్స్కి అయితే జస్ట్ కాపీ పేస్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కమాండ్ కాపీ చేసుకోండి, ఇక్కడికి వచ్చి పేస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ కమాండ్ కాపీ చేసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇది డౌన్లోడ్ అయింది, రైట్ సైడ్ ఇక్కడ కింద కనపడుతుంది కదా 3% అయింది. సో అలాగా 100% అన్నది కంప్లీట్ అయ్యాక డాలర్ సింబల్ మళ్ళీ వస్తుంది. సో అక్కడ మనం ఫోర్త్ కమాండ్ అన్నది ఇవ్వాలి కాపీ చేసుకున్నది. సో మొబైల్ యూజర్స్ కూడా సేమ్ ప్రాసెసే, జస్ట్ మీకు ఇచ్చాను లింక్ అన్నది క్లౌడ్ షెల్ అని చెప్పి. మార్నింగ్ ఆల్రెడీ కాల్లో జాయిన్ అయిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆల్రెడీ రన్ చేస్తున్నారు. ఇది జస్ట్ కాపీ చేసి మీ కివి ఆర్ మైసీస్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి మెయిల్ ఐడి ఇవ్వండి, మెయిల్ ఐడిలతో లాగిన్ అవ్వండి. సో ఒక అకౌంట్కి ఒక మెయిల్ ఐడి అనమాట. సో మీరు ఒకే ఒక అకౌంట్ చేయండి, డిఫరెంట్ మల్టిపుల్ నోడ్ రన్స్ అన్నవి చేయండి. మల్టిపుల్ ఎలా చేయాలంటే సేమ్ ప్రాసెస్, ఇంకొక క్లోన్ చేసిన మీది మైసీస్ ఉంటుంది కదా, అక్కడ వేరే జీమెయిల్ ఇవ్వండి. మెటామాస్క్తో ఏమీ చేయొద్దు, జస్ట్ మెటామాస్క్ ఒకటి ఉంటుంది, కానీ డిఫరెంట్ మీకు డిఫరెంట్ నోడ్ ఐడీస్ జనరేట్ చేసుకుంటే చాలన్నమాట. మీరు జస్ట్ మీకు మెయిల్ ఐడీస్ డిఫరెంట్ ఉంటే చాలు. మీరు ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేస్తారు, మైసీస్ 1లో లాగిన్ అవుతారు, అక్కడ ఒక జీమెయిల్ ఇస్తారు, ఇచ్చి కమెంట్స్ అన్నవి జస్ట్ 1 by 1 కాపీ పేస్ట్ చేస్తారు. సో మీకు అక్కడ డివైస్ ఐడి నోడ్ ఐడి వస్తుంది, అది తీసుకొచ్చి మీరు మెయిన్ అకౌంట్ ఉంటుంది కదా, అక్కడ ఇందాక నేను ఇక్కడ ఎలాగైతే నేను చూపించానో కనెక్ట్ న్యూ నోడ్ అని చెప్పి ఇక్కడికి వచ్చి నోడ్ ఐడి అలాగే డివైస్ ఐడి పేస్ట్ చేసి జాయిన్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొక మైసీస్ ఓపెన్ చేస్తారు, అక్కడ కూడా జీమెయిల్తో క్లౌడ్ షెల్ లింక్ అన్నది కాపీ చేసి పేస్ట్ చేసి ఇంకొక వేరే జీమెయిల్, ఇందాక చేసిన అకౌంట్ జీమెయిల్ కాకుండా ఇంకొక కొత్త జీమెయిల్ ఇస్తారు. సో ఆ జీమెయిల్లో త్రూ లాగిన్ అయ్యి మళ్ళీ కమాండ్స్ అన్నవి కాపీ పేస్ట్ చేస్తారు. అక్కడ జనరేట్ చేసిన నోడ్ ఐడి డివైస్ ఐడి తీసుకొచ్చి మళ్ళీ మెయిన్ అకౌంట్లో మళ్ళీ ఇక్కడ కనెక్ట్ న్యూ నోడ్ అంటారు, ఇక్కడ మళ్ళీ నోడ్ ఐడి డివైస్ ఐడి ఇస్తారు. సో అలాగ మీకు 10 అకౌంట్స్ చేయాలనుకుంటే 10 జీమెయిల్స్ ఉంటే సరిపోతాయి. మెటామాస్క్ ఒక సింగిల్ మెటామాస్క్ ఉంటే సరిపోద్ది. ఓకేనా? సో ఇది వచ్చేసి నా మెయిన్ అకౌంట్ అనుకో, ఇక్కడ నోడ్ మీద క్లిక్ చేస్తాను, నోడ్ మీద క్లిక్ చేశాక కనెక్ట్ న్యూ నోడ్ మీద క్లిక్ చేస్తాను. సో ఇంకో అకౌంట్లో వచ్చిన ఐడి డివైస్ ఐడి ఇక్కడ పేస్ట్ చేసి జాయిన్ మీద క్లిక్ చేస్తాను. సో అలాగా అప్ టు 10 మైసీస్ ఉంటే కనుక 10 జీమెయిల్స్ ఉంటే సరిపోద్ది, ఒక సింగిల్ మెటామాస్క్ ఉంటే సరిపోద్ది. సో సింగిల్ చేసుకుంటే సరిపోద్ది. ఇక్కడే అన్ని నోట్స్ అన్నవి యాడ్ చేసుకుంటే ఒకే ప్రొఫైల్లో ఈజీగా ఉంటుంది. అలా కాదు మళ్ళీ డిఫరెంట్ బ్రౌజర్స్లో డిఫరెంట్ మెటామాస్క్ చేసి మళ్ళీ అక్కడ ఒక్కొక్కటి నోడ్ రన్స్ చేస్తే కొంచెం
గజిబిజిగా ఉంటుంది. సో నో ప్రాబ్లం అనమాట. సింగిల్ మెటామాస్క్లో అప్ టు ఎన్నైనా కానీ మీరు మీ ఓపిక ఉన్నంత వరకు చేయొచ్చు అనమాట, యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు థర్డ్ కమాండ్ అన్నది పేస్ట్ చేశాను. సో అది లోడ్ అవుతుంది, 66% అయింది. సో వన్స్ ఇది 100% అయ్యాక నెక్స్ట్ ఫోర్త్ కమాండ్ ఇవ్వాలి, జస్ట్ కాపీ పేస్ట్ అనమాట. సో వన్ టైం మాత్రం ఆ వెబ్సైట్లో ఉన్న సోషల్ టాస్క్ అన్నవి కంప్లీట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి అలాగే ఇక్కడ టెలిగ్రామ్ బాట్ లింక్ ఇచ్చాను. సో మొత్తం మీరు వెబ్సైట్ టాస్క్లు కంప్లీట్ అయ్యాక, అలాగే నోడ్ రన్ అన్నది డివైస్ యాడ్ చేశాక, అంతా అయిపోయాక అప్పుడు మీరు టెలిగ్రామ్ బాట్ లింక్ అన్నది క్లిక్ చేయండి. సో మల్టిపుల్ అకౌంట్స్ ఏమొద్దు, ఒకే ఒక్క సింగిల్ అకౌంట్ చేయండి. సో మీరు అక్కడ ఏదైతే మీ టెలిగ్రామ్ ఆథరైజ్ చేశారో టెలిగ్రామ్ అకౌంట్, సో అదే టెలిగ్రామ్ అకౌంట్తో ఇక్కడ మీరు చేయండి అనమాట, జాయిన్ అవ్వండి ఆ అకౌంట్లో. సో అప్పుడు మీకు పాయింట్స్ అన్నవి రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు అక్కడ వెబ్సైట్లో సోషల్ టాస్క్లకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, నోడ్ రన్కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, మొత్తం ఇక్కడ టెలిగ్రామ్ బాట్లో డిస్ప్లే అయ్యిద్ది అనమాట. సో సేమ్ మెటామాస్క్ వ్యాలెట్ అన్నది కనెక్ట్ అయ్యి ఉంటుంది, అన్నీ ఇక్కడ మీకు టెలిగ్రామ్ బాట్లో చూపిస్తుంది అనమాట, డిస్ప్లే అయ్యిద్ది. ఏమన్నా ఇక్కడ టెలిగ్రామ్ బాట్లో ఏమన్నా సోషల్ టాస్క్లు వస్తే అవి కంప్లీట్ చేయండి. సో ఇంకా కమింగ్ డేస్ ఏమన్నా అప్డేట్స్ వస్తే కనుక నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. సో కమాండ్స్ అన్నవి సేమ్ అనమాట, మొబైల్ యూజర్స్కి అలాగే డెస్క్టాప్ యూజర్స్కి. సో ఇంకా 77% అయింది. సో ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి, చెప్తాను. కాకపోతే మీరు వీడియో అన్నది క్లియర్గా చూడండి, సెకండ్ కమాండ్ ఎలా ఇవ్వాలి ఏంటి అన్నది. సో ఇప్పుడు మనం ఫోర్త్ కమాండ్ అన్నది కాపీ చేసుకున్నాం కదా. సో వన్స్ ఇక్కడ మీకు థర్డ్ కమాండ్ అన్నది సక్సెస్ఫుల్గా రన్ అయ్యాక ఇలా డాలర్ సింబల్ మళ్ళీ వచ్చాక సో ఫోర్త్ కమాండ్ అన్నది పేస్ట్ చేయండి. సో ఫోర్త్ కమాండ్ పేస్ట్ చేశాక నెక్స్ట్ ఫిఫ్త్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. సో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది కదా, 15% అయింది రైట్ సైడ్ కింద. సో అది 100% ఫిల్ అయ్యాక, సో కంప్లీట్ అయ్యాక అప్పుడు నెక్స్ట్ కమాండ్ అన్నది పేస్ట్ చేయాలి. సో అది ఫిల్ అయ్యేంత వరకు ఏ కీ ప్రెస్ చేయొద్దు అనమాట. సో నెక్స్ట్ కమాండ్ అన్నది కాపీ చేసాం కదా, అది పేస్ట్ చేసాం. సో ఇప్పుడు గయానెట్ అన్నది స్టార్ట్ చేసాం. సో ఏ కీ ప్రెస్ చేయకుండా కాసేపు వెయిట్ చేయండి. సో అది కనెక్ట్ అయిద్ది అనమాట. సో మీకు వర్క్ అయితే కనుక సో ఇలా రావాలన్నమాట. సో విండో సేఫ్లీ నవ్ అని చెప్పి ఇలాగ రావాలి. సో అలా వస్తేనే మీకు వర్క్ అవుతున్నట్టు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏ కమాండ్, సిక్స్త్ కమాండ్, ఇది గయానెట్ ఇన్ఫో అనమాట. ఈ కమాండ్ త్రూ మనకి డివైస్ ఐడి ప్లస్ నోడ్ ఐడి అన్నది డిస్ప్లే అయ్యిద్ది. సో ఈ కమాండ్ అన్నది పేస్ట్ చేయండి. ఇప్పుడు నాకు ఇక్కడ నోడ్ ఐడి అన్నది వచ్చింది, జనరేట్ చేయండి. సో ఈ నోడ్ ఐడి అన్నది కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకుని ఇక్కడ కనెక్ట్ న్యూ నోడ్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఇక్కడ నోడ్ ఐడి అన్నది పేస్ట్ చేయండి. నెక్స్ట్ అలాగే డివైస్ ఐడి ఇక్కడ డివైస్ అని స్టార్ట్ అయింది కదా, అక్కడి నుంచి కాపీ చేయండి. కాపీ చేసి Ctrl+C అనమాట కాపీ. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి, Ctrl+V. సో తర్వాత జాయిన్ మీద క్లిక్ చేయండి. మొబైల్ యూజర్స్ ఏం చేస్తారంటే మీకు Ctrl+C ఇలా కాపీ అవ్వదు అనమాట, లాంగ్ ప్రెస్ చేసినా కాపీ అవ్వదు క్లౌడ్ షెల్లో. మీరు ఏం చేస్తారంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుని లెన్స్ ఉంటుంది కదా, సో లెన్స్ త్రూ కాపీ చేసుకోండి. గూగుల్ లెన్స్ ఉంటుంది కదా, సో ఆ గూగుల్ లెన్స్ త్రూ కాపీ చేసుకోండి, లేదా మాన్యువల్గా ఎంటర్ చేయండి.
సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది ఫాలో అవ్వండి. అలాగే ఆ నోడ్ ఐడి ప్లస్ అలాగే డివైస్ ఐడి అన్నది ఎక్కడైనా నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. ఒకవేళ మీరు డిఫరెంట్ బ్రౌజర్స్ చేస్తే ఏ బ్రౌజర్లో చేశారో ఆ మెయిల్ ఐడి అలాగే ఈ డివైస్ ఐడి నోడ్ ఐడి కూడా మీరు అక్కడ నోట్ చేసుకోండి. ఫ్యూచర్లో ఏమన్నా ఒకవేళ మర్చిపోయినా కానీ ప్రాబ్లం వచ్చినా కానీ మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకుంటానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇలా డివైస్ ఐడి నోడ్ ఐడి ఇచ్చాక జాయిన్ నో మీద క్లిక్ చేస్తే మీకు ఇలా మెటామాస్క్ ఒక పాపప్ వస్తుంది, కన్ఫర్మ్ పాపప్. సో అది కన్ఫర్మ్ చేయండి. అది కన్ఫర్మ్ చేశాక ఇది మీకు ఓకే అవ్వాలన్నమాట. ఒకవేళ ఏదన్నా ఎర్రర్ వస్తే కనుక ఒకసారి గ్రూప్లో స్క్రీన్ షాట్ పెట్టండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కొంచెం సర్వర్ అన్నది కొంచెం వెబ్సైట్ స్లోగా ఉంది, కొంచెం వెయిట్ చేయండి. సో సబ్మిట్ చేశాక వన్ సబ్మిట్ చేశాక మీకు ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఈ ఐడి ఏదైతే సబ్మిట్ చేసామో ఇక్కడ 2E అని ఉంది కదా, సో ఇది వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అయింది అనమాట మనకి. ఓకే, వచ్చింది కదా 2E అని చెప్పి గ్రీన్ కలర్లో ఉంది. గ్రీన్ కలర్లో ఉంటే ఆన్లైన్లో ఉన్నట్టు అనమాట. సో ఇది వచ్చేసి నేను ఉబంటులో ఇచ్చాను. సో ఇప్పుడు ఉబంటులో ఇది ఆన్ చేద్దాం. 601 ఉంది కదా, సో ప్రజెంట్ వచ్చేసి ఆఫ్లైన్లో ఉంది. సో ఒకసారి మీకు ఆన్లైన్లోకి వస్తే ఎలా ఉంటుంది, గ్రీన్ కలర్లో ఎలా చూసుకోవాలన్నది నేను చూపిస్తాను. సో అలాగే డిఫరెంట్ నోడ్ రన్స్ అన్నవి సింగిల్ ప్రొఫైల్లో యాడ్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ ఈవినింగ్ ఇప్పుడు షట్ డౌన్ చేయాలనుకో ల్యాప్టాప్, అక్కడే స్టాప్ కమాండ్ ఇచ్చాను. సో ఆ స్టాప్ కమాండ్ త్రూ మీరు స్టాప్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ 7th కమాండ్. సో మీరు షట్ డౌన్ చేసేటప్పుడు ఈ కమాండ్ అన్నది కాపీ చేసి పేస్ట్ చేయండి. నెక్స్ట్ డే ఓపెన్ చేసినప్పుడు జస్ట్ ఈ కమాండ్ ఇస్తే సరిపోద్ది, మీరు గయానెట్ స్టార్ట్ అని. ఓకే, స్టాప్ చేయడానికి ఇది స్టాప్ కమాండ్, నెక్స్ట్ డే స్టార్ట్ చేయాలన్నా తర్వాత స్టార్ట్ చేయాలన్నా ఈ కమాండ్. సో ఈ 2 కమాండ్స్ ఇంకా సరిపోతాయి, ఇంకా రిమైనింగ్ ఏం అవసరం మనకి కమాండ్స్ అన్నవి. సో ఇప్పుడు ఉబంటులో నేను ఇంతకుముందు చేశాను కాబట్టి ఇప్పుడు ఈ స్టార్ట్ కమాండ్ అన్నది కాపీ చేసుకున్నాను. సో వన్స్ ఉబంటు ఓపెన్ అయ్యాక నేను ఇప్పుడు స్టార్ట్ కమాండ్ ఇస్తే ఈ ఏదైతే నోడ్ రన్ ఆఫ్లైన్లో రెడ్ కలర్లో చూపిస్తుందో ఇది ఆన్లైన్లోకి వస్తుంది అనమాట, పేజ్ రిఫ్రెష్ చేస్తే. సో అది ఒకసారి మీకు చూపించడం కోసం నేను ఇప్పుడు ఉబంటు ఓపెన్ చేశాను. సో వెబ్సైట్ టాస్క్లు వచ్చేసి ఇక్కడ గయా ఎక్స్పీ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు వెబ్సైట్ టాస్క్లు ఉంటాయి అన్నమాట. సో ఆ వెబ్సైట్ టాస్క్లు అన్నవి కంప్లీట్ చేయండి. సో ఇవి వెబ్సైట్ టాస్క్లు అనమాట. సో ఇవి కంప్లీట్ చేశాక మీరు ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీటెడ్ అని చెప్పి పడతాయి అన్నమాట ఇవన్నీ. ఓకే, ఇది నా మెయిన్ అకౌంట్. సో ఇలాగ మీకు అన్నీ కంప్లీటెడ్ అని చెప్పి పడతాయి. ఓకే, సో ఈ రీడీమ్ అన్నది నేను తర్వాత చెప్తాను, అప్పుడు చేయండి. ఇప్పుడు ఎందుకంటే ప్రతిదీ రీడీమ్ చేయాలంటే $0.05 ఆర్ $0.5 వర్త్ బేస్లో ఫీ కావాలి. సో ఇది నేను కమింగ్ డేస్లో చెప్తాను. ఒకవేళ ఇది వర్త్ అనుకుంటే మనం చేద్దాం. సో ప్రజెంట్ అయితే ఇంకేం అప్డేట్స్ అయితే ఇవ్వలేదు వాళ్ళు. డిస్కార్డ్లో యాక్టివ్గా ఉండండి. ప్రజెంట్ వచ్చేసి మనం చేయాల్సిన టాస్క్లు వచ్చి ఈ వెబ్సైట్లో ఇక్కడ సోషల్ టాస్క్లు కంప్లీట్ చేయాలి, నోడ్ రన్ కంప్లీట్ చేయాలి, అలాగే వాళ్ళు డిస్కార్డ్లో కొంచెం యాక్టివ్గా ఉండి ఎంగేజ్ చేయాలన్నమాట. లెవెల్ 5కి రీచ్ అయితే ఆఫీసర్ రోల్ అని చెప్పి ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగా రోల్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ ఎస్టర్డే స్క్రీన్ షాట్ పెట్టాను. సో ఆ రోల్స్ని మనం మెల్లగా కంప్లీట్ చేస్తే సరిపోతుంది. అలాగే కమింగ్ డేస్లో జీలీ టాస్క్లు ఉన్నాయి. సో మన బేస్డ్ ఆన్ ర్యాంక్ లెవెల్ 5కి వెళ్ళాక జీలీ టాస్క్లు అన్నవి అన్లాక్ అవుతాయి. సో అందుకే ఒక అకౌంట్ పర్ఫెక్ట్గా చేయండి, మల్టిపుల్ నోడ్ రన్స్ అన్నవి యాడ్ చేసుకోవచ్చు. సో అది ఇంకా రాలేదు. వన్స్ ఇది ఓపెన్ అయ్యాక నేను మీకు నా ప్రీవియస్ నోడ్ రన్ అన్నది స్టార్ట్ చేసి మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇక్కడ ఆఫ్లైన్లో ఉంది, ఓన్లీ ఇప్పుడు డీబెయిన్లో చేసింది ఆన్లైన్లో ఉంది. సో అలాగా మీరు డిఫరెంట్ నోడ్ రన్స్ అన్నవి డిఫరెంట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు సిస్టమ్ ఉంది, ల్యాప్టాప్ యూజర్స్ ఏం చేయొచ్చు, ఉబంటులో రన్ చేయొచ్చు, డీబెయిన్లో రన్ చేయొచ్చు, WSLలో రన్ చేయొచ్చు. సో అలాగే మొబైల్ యూజర్స్ ఏం చేయొచ్చు, డిఫరెంట్ జీమెయిల్స్ ఉంటే క్లౌడ్ షెల్ అని చెప్పి లింక్ ప్రొవైడ్ చేశాను కదా. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి క్లౌడ్ షెల్ అని చెప్పి లింక్ ఇచ్చాను.
సో ఇక్కడ క్లౌడ్ షెల్ అని లింక్ ఇచ్చాను కదా, సో ఈ లింక్ అన్నది కాపీ చేసుకోవడం, మైసీస్లో పేస్ట్ చేయడం, జీమెయిల్తో లాగిన్ అవ్వడం. సో అలాగే మీకు ఎన్ని జీమెయిల్ అకౌంట్స్ ఎన్ని మైసీస్ ఉంటే అన్ని చేయడం. సో మెటామాస్క్ వచ్చేసి ఒకటే అనమాట. మీకు ఎక్కడ నోడ్ ఐడి డివైస్ ఐడి వచ్చినా అది తీసుకొచ్చేసి మెయిన్ అకౌంట్లో యాడ్ చేసుకోండి ఇక్కడ కనెక్ట్ న్యూ నోడ్ మీద. సో ఇది కొంచెం టైం పడుతుంది. వన్స్ నేను ఇది ఓకే అయ్యాక మీకు వీడియో అన్నది ప్లే చేస్తాను. సో ఇందాక కాపీ చేసుకున్నాం కదా, అది గయానెట్ స్టార్ట్ అని చెప్పి. సో ఆ కమాండ్ అన్నది నెక్స్ట్ డే కానీ మనం ఎప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు ఈ ఒక్క కమాండ్ ఇస్తే సరిపోతుంది అనమాట. సో గయానెట్ స్టార్ట్ అని చెప్పి కమాండ్ ఇస్తే సరిపోతుంది. స్టాప్ చేయాలంటే గయానెట్ స్టాప్, స్టార్ట్ చేయాలంటే గయానెట్ స్టార్ట్. సో కొంచెం టైం తీసుకుంటుంది. వన్స్ యాక్టివ్ అయ్యాక మనకు అక్కడ వెబ్సైట్లో కూడా ఆన్లైన్లోకి వస్తుంది అనమాట. సో ఇప్పుడు స్టార్ట్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ వెబ్సైట్లో రిఫ్రెష్ చేసి చూద్దాం. ప్రజెంట్ వచ్చేసి ఆన్లైన్లో ఒకటి ఉంది, ఈ 2 ఆఫ్లైన్ ఉన్నాయి. సో నాది వచ్చేసి ఇదనమాట. రిఫ్రెష్ చేసి చూద్దాం. సో ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి మిస్ చేయొద్దు. ఫండింగ్ 10 million ఉంది. సో ఇంకేమన్నా అనౌన్స్మెంట్స్ కానీ అప్డేట్స్ కానీ వస్తే నేను పోస్ట్ చేస్తాను. ప్రజెంట్ అయితే టీజీ గురించి ఏమీ అనౌన్స్ చేయలేదు, అలాగే రివార్డ్స్ గురించి ఏమీ అనౌన్స్ చేయలేదు. సో ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి టాస్క్లు మాత్రం 1 టైమే కాబట్టి ఏమన్నా కొత్త టాస్క్లు వస్తే అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండండి. జస్ట్ డైలీ స్టాపే కాబట్టి మిస్ చేయొద్దు. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా వీడియోస్ వాచ్ చేస్తూ ఉంటే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇది డీబైన్లో ఉన్నది, ఆన్లైన్లో ఉంది ఆల్రెడీ ప్రీవియస్గా. అలాగే ఇప్పుడు కింద 601 అని ఉంది, ఇది ఉబంటులో ఇప్పుడు రీఫ్రెష్ చేశాను ఆన్ చేసి. సో ఇప్పుడు మీకు గ్రీన్లోకి వచ్చేసింది ఆన్లైన్లోకి. సో గ్రీన్లో ఉంటే ఆన్లైన్ అనమాట, రెడ్లో ఉంటే ఆఫ్లైన్. సో ఇలాగ మీకు ఎన్ని నోడ్ రన్స్ చేయాలనుకుంటే అన్ని కనెక్ట్ న్యూ నోడ్ మీద క్లిక్ చేయడం, అలా యాడ్ చేయడం అనమాట. సో వీడియో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ చాట్ గ్రూప్లో ఒకసారి అడగండి, చెప్తాను. సో వీడియో అయితే ముందు వాచ్ చేయండి. వాచ్ చేస్తే మీకు మ్యాక్సిమం ఏ డౌట్స్ రావు. మొబైల్ యూజర్స్కి కూడా మార్నింగ్ ఆల్రెడీ నేను కాల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా, కొంతమంది చేస్తున్నారు. సో అలాగే ఈ టాస్క్లన్నీ కంప్లీట్ అయ్యాక మర్చిపోకుండా ఈ టెలిగ్రామ్ బాట్ కూడా జాయిన్ అవ్వండి. సో ఒక అకౌంటే చేయండి. సో ఈ టెలిగ్రామ్ బాట్ అకౌంట్ కూడా మీకు ఏదైతే మీరు ఇందాక వెబ్సైట్లో టెలిగ్రామ్ కనెక్ట్ అయ్యారో ఆథరైజ్ చేశారో సో అదే అకౌంట్లో మీరు జాయిన్ అయితే మీకు పాయింట్స్ అన్నవి రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త యూజర్స్ కనుక మన ఛానల్ని మన వీడియోస్ని వాచ్ చేస్తూ ఉంటే కనుక కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అన్నమాట, ఇంకా మంచి కంటెంట్ చేయడానికి ఇంకా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి కొన్ని వీడియోసే పోస్ట్ చేస్తున్నాను మన ఛానల్లో, ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను. సో పోస్ట్ చేయాలంటే డైలీ ఒక 5 to 10 పోస్ట్ చేయొచ్చు నాకు వ్యూస్ కోసం, వాచ్ టైం కోసం. సో అలా అయితే నేను పోస్ట్ చేయను అనమాట. సో మన ఛానల్లో ఓన్లీ వచ్చేసి మంచి కంటెంటే ఉంటుంది అనమాట. ఏదైతే స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో మ్యాక్సిమం ఇయర్ ఎక్కువ నేను ఫిల్టర్ చేసి ఓన్లీ మీ ముందుకి బాగా ఇంపార్టెంట్ మనకి కన్ఫామ్గా రివార్డ్స్ వస్తాయి అనుకున్న వీడియోసే నేను పోస్ట్ చేస్తున్నాను. సో ఇయర్లో వచ్చేసి నేను ఓన్లీ ఒకే ఒక ప్రాజెక్ట్ పోస్ట్ చేశాను, ఇది సెకండ్ది. కానీ ఇది నేను నా అవుట్ ఆఫ్ 60లో ఇది సెకండ్ ప్రాజెక్ట్ కింద మెన్షన్ చేయట్లేదు. సో జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ట్రై చేయండి అందరూ. సో నోడ్ రన్ ప్రాజెక్ట్స్ కొంచెం ఎక్కువ రివార్డ్స్ అన్నవి ఇస్తాకి ఛాన్సెస్ అన్నవి ఉన్నాయి, ఎందుకంటే మొబైల్ యూజర్స్ ఇంత ఎఫర్ట్ పెట్టి చేయరు. ఓకే, సో అక్కడ చాలా యూజర్స్ అన్న వాళ్ళు స్టార్టింగ్లో జాయిన్ అయ్యి వెళ్ళిపోతారు. సో అందుకని చెప్పి మీరు కాన్స్టెంట్గా ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి బోత్ మొబైల్ యూజర్స్, డెస్క్టాప్ యూజర్స్ జస్ట్ డైలీ ఓపెన్ చేసి స్టార్ట్ అని చెప్పి ఇవ్వండి, సరిపోద్ది. మీరు వెబ్సైట్లో చెక్ చేసుకోండి ఆన్లైన్లో ఉందా లేదా అని. సో అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట, గ్రీన్ కలర్లో ఉంటే ఆన్లైన్లో ఉన్నట్టు మీ నోడ్. సో అలాగే అక్కడ మీకు పాయింట్స్ అన్నవి కూడా యాడ్ అవుతాయి నోడ్ రన్కి.
కాకపోతే అది ఒక 2 to 3 days టైం పట్టిద్ది, డిలే ఉంది. సో ఆల్రెడీ ఎస్టర్డే అడిగాను. సో ఆ పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి స్లోగా. కొంచెం నా ల్యాప్టాప్ ఇష్యూ ఉంది, ఒకవేళ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఏమనుకోవద్దు. సో మీకు అప్పటికి పాస్ ప్లే చేస్తున్నాను, కానీ నా ల్యాప్టాప్ కొంచెం స్ట్రక్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు పాయింట్స్ అన్నవి ఇక్కడ పాయింట్స్ అన్నవి ఏదైతే ఆన్లైన్లో ఉన్నాయో ఆ నోడ్కి సంబంధించిన పాయింట్స్ అన్నవి ఇక్కడ యాడ్ అవుతాయి. సో ఈ పాయింట్స్ అన్నవి యాడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది, ఒక 1 week లోపల అయితే పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి. అలాగే ఇక్కడ మీకు వెబ్సైట్లో గయా ఎక్స్పీ అని చెప్పి వెబ్సైట్ ఉంది కదా, సో ఇక్కడ వెబ్సైట్లో కూడా మీకు ఇక్కడ నోడ్ పాయింట్స్ అని ఉంది కదా, సో ఇక్కడ కూడా మీకు పాయింట్స్ అన్నవి యాడ్ అవుతాయి అన్నమాట. సో ఇది క్రాస్ చెక్ చేసుకోండి, సరిపోతుంది. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మన టెలిగ్రామ్ చాట్ గ్రూప్లో ఒకసారి అడగండి, నేను చెప్తాను. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో జస్ట్ నాకు ఒక బూస్టప్ లాగా ఉపయోగపడిద్ది అనమాట. సో మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి.